బుచ్చయ్యపేట మండలం కొండెంపూడి పంచాయతీ అయ్యరగలపాలెం గ్రామానికి చెందిన కడియాల రామారావు సాంబశివరావు అన్నదమ్ములు ఇద్దరికి 1993లో పట్టాలిచ్చారు. విస్తీర్ణం 4.80 సెంట్లు, సర్వే నంబర్ 5/1, 5/2. వీరు వ్యవసాయం చేయడానికి వయస్సు సహకరించగా లంక ప్రసాద్, పినపాత్రుని వెంకటరమణ, లంక రామకృష్ణ, గొల్లవేలు ఈశ్వరరావు, ఎలిశెట్టి ఈశ్వరరావు, సోమిరెడ్డి, రాము అనే వారికి లీజుకిచ్చారు. కానీ కొండెంపూడి గ్రామానికి చెందినటువంటి దొండా శ్రీను, అదట్రావు, సత్యనారాయణ కలిపి రామారావు సాంబశివరావు వాళ్ళకి లీజుకి ఇవ్వలేదని, అమ్మివేశారని బుచ్చయ్యపేట ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రైతు పోలీస్ స్టేషన్కి వెళ్లి వీరు దౌర్జన్యం చేస్తున్నారని దొండా శ్రీను, అదట్రావు, సత్యనారాయణ మీద కంప్లైంట్ చేసిన పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాక రెవెన్యూ సిబ్బంది వచ్చి ముందు రోజు సాయంత్రం నోటీస్ ఇచ్చి మర్నాడు ఉదయం పోలీస్ బలగంతో వచ్చి షెడ్ని కూలదోశారని లీజుకి తీసుకున్న రైతులు మీడియా సమక్షంగా అధికారులకు విన్నవించుకున్నారు. తమకి న్యాయం చేయమని అధికారులను వేడుకున్నారు. కంప్లీట్ అదే టీడీపీ నాయకులు వచ్చి దౌర్జన్యం చేస్తుంది ఇలా చేస్తున్నారు సార్ అని చెప్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ గారికి, ఎస్సీ గారికి కంప్లీట్ ఇచ్చారు. ఆ ఎస్సీ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నాకు స్ట్రోక్ వచ్చి పడిపోయిందండి, ఒక వారం రోజుల తర్వాత వస్తున్నాడు. వారం కాదండి, వెంటనే 2 గంటలకు ఫోన్ చేస్తే సోమవారం నాటికి ఎలాగో నాకు వస్తామని చెప్పినారండి. సోమవారం దాకా రాకుంటే ఇంత అన్యాయం పనులు చేస్తాను సార్. శ్రీరండి సన్నాఫ్ దేవుడు అండి. 1990లోనే పట్ట కడియాల రామారావుకి, సాంబశివరావుకి గవర్నమెంట్ వారు ఇచ్చారండి డిపార్ట్మెంట్ పట్ట. ఆ పట్ట ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకోలేక మమ్మల్ని 200, 300 ఇవ్వండి అనేసి మమ్మల్ని వ్యవసాయం చేసుకోమంటూ, మాకు భూములు లేని తక్కువగా ఉండడం వల్ల ఇందులో భూమి చేసుకొని సాగు ఏదో వలసపోకుండా ఇక్కడ ఉపాధి మేము ఉన్నాం సార్. ఆ ఉపాధి ఉంటూను వాళ్ళు రాజమండ్రిలో ఎక్కడో నివసిస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా మా భూమి మీద ఉండమన్నారండి. భూమి మీద ఉన్నారు. మరి సంవత్సరానికి 1000 చిత్తి ఎంత మిగిలితే అంతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి వాడన మాకు ఆ పట్ట ఇస్తే దాని మీద అలాగే ఉపాధి కూలి పనికి వెళ్ళాక దాని మీద వ్యవసాయం చేసుకుంటూ అలా బతుకొచ్చాం సార్ ఇప్పుడు దాకా. ఇప్పుడు మాకు నిన్న మధ్యాహ్నం 11 గంటలకి నోటీస్ ఇవ్వడం, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు పట్ట నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే ఖాళీ చేయమని నేను సాయంత్రం 5 గంటలకి 6 గంటలకు ఖాళీ చేయమని రాత్రులు దెబ్బలు తగిలితే మాకు ఇబ్బంది పడిపోద్ది, రేపు ఉదయం స్టార్ట్ చేస్తాం 5 గంటలకు అనేసి మేము చెప్పడం జరిగింది. ఉదయం 5 గంటలకే పోలీసులు, ఎస్సీ కానిస్టేబుల్ అందరూ వచ్చినారు. తలాలు, విఆర్ఓలు అందరూ వచ్చినారు. మమ్మల్ని బెదిరించి కాకనే కాదు నువ్వు తీసేస్తావా, మమ్మల్ని తీయమంతా అన్నారు. మా బతుకులు అంతంత బతుకుల కారణం వల్ల ఈ రేగులు కూడా పోతే మేము బతకడానికి ఇబ్బంది పడిపోతాం అనేసి మేము లేబర్ని పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది సార్. ఎంత అన్యాయం ఎక్కడా లేదు సార్. ఈ బుచ్చిపేట మండలం కదా, కొనుపూడి పంచాయతీలోనే 3000 ఎకరాలు ఉంది సార్ డిపారం పట్టాల, పౌర్ణపోక పట్టాలి. మరి అదే మమ్మల్ని అలా కక్షపూర్వకంగా చేస్తారో లేదంటే ఇతరులే చేస్తారో ఎవరో తెలియలేచారు. మరి ఎలాగైతే గవర్నమెంట్ ఎలాగే చేస్తే మరి ఈ పేదలు బతకడం ఎందుకండి, ఉండడం ఎందుకు? ఏ చెట్టుకో పుట్టుకో వరేసుకొని సావడం తప్ప మాకు ఆధారం లేవండి సార్. మేము 10 సంవత్సరాల పైబడి నుంచి ఈ భూమిలో మేము సాగు చేస్తూ వాళ్ళ దగ్గర లీజు తీసుకొని, పట్టా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సాగు తీసుకొని మేము చేస్తున్నామండి. కౌలు తీసుకొని దీన్ని చేస్తున్నాం సార్. చేస్తూ ఉంటే ఈ 10 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద బాగా కక్షపూర్వకంగా ఇచ్చేసి మీరు భూములు దౌర్జన్యంగా లాక్కున్నారని చేశారని మా మీద చాలా ఇచ్చేసి చేస్తున్నారు సార్. ఇలాంటి భూములు ఎంతోమంది దున్నుకుంటున్నారు మన బుచ్చిపేట మండలంలో, చాలా ఉన్నాయి. మరి మా భూమికి అచ్చంగా ఈ రకంగా చేయడమా, లేకపోతే మిగతా భూమి కంట్లకి ఆ రకంగా ఇచ్చేయడం అనేది మరి ఎంతవరకు సమంజసమో మరి అందరినీ నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా చేయడం అనేది మాత్రం మాకు అందరికీ ఇంకా ఇదే ఎందుకు రైతుల మీద ఎందుకు టార్గెట్ చేశారు? రైతులనే ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? రైతులు మరి మీ మీద ఆక్రమించేసుకున్నామని, దీన్ని ఏదో ఆక్రమించేసుకొని ఇచ్చేసుకొని మేమే సాగు చేసుకుంటున్నామని పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాం సార్. మేము ఆక్రమించుకోలేదు సార్, వాళ్ళ దగ్గర లీజు తీసుకొని శిస్తు దున్నుకుంటున్నాం సార్. దానివల్ల మరి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. చెప్పలేదు అధికారులకి మేము లీజుకి తీసుకున్నాం ఇది మా మొన్న అధికారుల దగ్గరికి వెళ్ళాం సార్. మొన్న అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఏంటి చెప్పారంటే, మీరు కాదు మాట్లాడటం మా దగ్గర, మీరు ఎవరైతే మీకు లీజుకి ఇచ్చారో వాళ్ళు తీసుకురండి అన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత డిటి గారు లేరు ఆ వేళ. వెంటనే ఆర్ఐ గారు వచ్చారు. ఆర్ఐ గారు వచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు.
స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోండి అలాగని అన్నారు. మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ మేము వెళ్ళాం. డీటీ గారు ఉన్నారు. డీటీ గారు ఉంటే డీటీ గారు ఏంటన్నారంటే మీకు నోటీసులు ఇస్తాం రేపు, మాకు ఏదైనా సరే 7 రోజుల్లాగా మాకు సమాధానం పంపాలని చెప్పారు. చెప్పగానే మేము ఏం చేసామంటే మొన్న అయితే లేము, నిన్న 10 గంటలకల్లా వచ్చారు. ఈయన వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు. వచ్చి మాకు ఇచ్చి సాయంకాలానికి ఇచ్చారు. ఇది సాయంకాలానికి ఎలా చేస్తామండి, మాకు ఇచ్చి మీరు ఇంకా 24 గంటలు కూడా మాకు ఏం అవ్వలేదు, ఇంకా 4 గంటలు అవ్వలేదు, మీరు ఎలా మాకు ఇచ్చేసేస్తారో, మాకు అలా కాదు, మేము వాళ్ళు రమ్మంటున్నాం, వస్తామన్నారు, వాళ్ళకి ఒంట్లో బాగలేదు, సోమవారం నాడు వస్తాం, సోమవారం వరకు మాకు టైం ఇవ్వండి, ఈలోగా మేము షెడ్ అవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి మేము తప్పుకుంటాం, వాళ్ళే చూసుకుంటారు ఆ భూమి వాళ్ళది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పేస్తాం అనగానే మేము చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరగగానే అయినా సరే ఇలా అక్కంట మార్నింగ్ వచ్చేసి దౌర్జన్యం